మద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయములో 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భావము: మహారాజా, ఉభయ సేనల నడుమ దిగులుతో దుఃఖమగ్నుడై ఉన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు మందహాసాన్ని చిందిస్తూ మాట కదిపాడు. వివరణ: ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నాడు పాండవ మధ్యముడైన పార్థుడు. ఏదేదో చేసేయాలని యుద్ధభూమిలో అడుగుపెట్టిన అర్జునుడు ఏదీ చేయలేని స్థితికి చేరి చివరగా యుద్ధ విరమణకు సిద్ధపడ్డాడు. అర్జునుడి విషాదాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. అతని విలాపాన్ని, విషాదానికి కారణాన్ని అతని మాటల్లోనే విన్నాడు. మందహాసంతో తన మాటను వినిపించడానికి ఉద్యుక్తుడయ్యాడు. విషాదంతో అర్జునుడు కృంగిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడు నవ్వడమేమిటి, ఎలా నవ్వగలిగాడు, ఎందుకు నవ్వగలిగాడు అని మనకు అనుమానం వస్తుంది. అయితే ఈ విధంగా 4 విధాలుగా మనం అనుకోవచ్చు. అర్జునుడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. ఏం చెయ్యడానికైనా శిష్యుడిగా తాను సిద్ధం అన్నాడు. కానీ శ్రీకృష్ణుడు గురువుగా ఏమి చెబుతాడో వినకుండానే నేను యుద్ధం చెయ్యను అనేశాడు. ఒకవైపు చెప్పమంటాడు, మరోవైపు చెయ్యను అంటాడు. ఈ విరుద్ధమైనటువంటి మాటలకు శ్రీకృష్ణ భగవానునికి నవ్వు వచ్చిందో ఏమో. ఇంకా ఉభయ సేనల మధ్య చేరి విలపిస్తున్నాడు విజయుడు. ఏడవడం తప్పు కాదు, ఎవరి స్వేచ్ఛ వారిది. ఎవరు ఎలాగైనా ఏడ్చుకోవచ్చు ఈ ప్రపంచంలో. కాకపోతే ఆ ఏడ్చేదేదో యుద్ధానికి రాకముందే ఇంట్లో ఏడిస్తే బాగుండేది కదా. ఉభయ సేనల మధ్య ఏడవడం ఎందుకు? అదేమన్నా 10 మంది చూచి ఆనందించదగిన వినోద ప్రదర్శనమా అని నవ్వుకున్నాడో ఏమో. ఇంకా ఈ మాత్రం ఏడ్చే కార్యక్రమానికి నీవు ఒక్కడివే వచ్చి ఉంటే సరిపోయేది కదా. బండి తోలమని నన్నెందుకు పిలిచావు? నువ్వేదో విరగదీస్తావని, అరగదీస్తావని నేనొస్తే నువ్వేమో రథం వెనక అరుగు మీద కూర్చొని తీరుగ్గా ఏడుస్తావా? ఇక నేనెందుకు వచ్చినట్టు? ఏడిస్తే అర్జునుడు ఎలా ఉంటాడో చూడటానికి వచ్చానా, లేక నేను పనిలేని వాణ్ణి అని భావించి పని కల్పించావా అని నవ్వుకున్నాడో ఏమో. అర్జున, నీ ఏడుపు ఏదైనా కాని అందరి ఏడుపులను రూపుమాపే వేడుకను ఆవిష్కరించే మంగళ గడియలు అరుదించాయి అనే ఆనందంలో మాధవుడు మందహాసం చిందించాడో ఏమో. ఏడుపుకు వీడుకోలు పలకమన్నాడు. ఆ మార్గంలోనే భగవద్గీతని వినిపిద్దామనుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే నవ్వాడో ఏమో. హరి ఓం తత్సత్.